వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ పగడం సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పగడం సౌభాగ్యవతి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలుగు మహిళా విభాగం నుంచి. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. విద్య, ఉద్యోగ, మరి పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా, ఒకటని కాదండి, కళలు, మరి అన్ని రంగాల్లో స్త్రీలు ముందున్నారు. ఈరోజు మహిళా సాధికారత అనేది సాధించాం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో మన అమ్మమ్మల కాలం నాడు ఏదో స్త్రీ వంటింటి కుందేలను, లేకపోతే స్త్రీకి రక్షణ కావాలి, స్త్రీ ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పేసి ఇలా చెప్తూ వచ్చారు. కానీ తర్వాత రోజుల్లో చూసుకున్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు డాక్టర్ పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మరి ఉపాధ్యాయురాలుగా ఉండి ఎందరో స్త్రీలని విద్యావంతులు చేశారు. ఆనాటి సంఘ సంస్కర్తలు. మరి తర్వాత క్రమంలో తీసుకున్నట్టయితే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత స్త్రీలకి ఎన్నో అవకాశాలు వచ్చాయండి. పద్మావతి మహిళా యూనివర్సిటీని కట్టించి మరి స్త్రీలకు ప్రత్యేకంగా చదువుకోవడానికి ఆయన అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆస్తిలో కూడా సమానమైనటువంటి హక్కుని ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన పిల్లలకు కూడా ఆస్తిలో సమానమైనటువంటి హక్కుని ఇచ్చి ఆయన అందరికీ కూడా ఈ యొక్క హక్కుని కల్పించడం జరిగింది. మరి రాజ్యాంగంలో చూసుకున్నట్టయితే మహిళలకి 50% రిజర్వేషన్ కావాలి అని డిమాండ్ చేశాం. కానీ 30% రిజర్వేషన్ ప్రస్తుతం అమలు జరుగుతుందని అనుకుంటున్నాను. స్థానిక సంస్థల్లో ఎక్కువగా లేడీస్ వస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మహిళా బిల్లు ఇంకా పూర్తిగా అమలు కాలేదండి. అది 2024లో అమలైనట్లయితే మాలాంటి వాళ్ళకి కొంతమందికి సీట్లు వచ్చాయేమో అని నేను అనుకుంటున్నాను. బైఫర్కేషన్ జరగాలి, ఇంకా జనగణన జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది 2029కి అమలు అవుతుందని చెప్పేసి ప్రభుత్వాలు ఆ మహిళా బిల్లుని రానివ్వకుండా తొక్కిపట్టాయి. అయినా పర్లేదండి, మహిళలు ముందంజలోనే ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందారు. మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా సాధికారతను సాధించారు. ఇంకా సాధించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు కళలకు రెక్కలొచ్చాయి అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందండి. అది ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ చదువు తర్వాత చదువుని కొన్ని పరిస్థితులు ఆపేస్తున్నారు. ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు లేక, ఇంట్లో పరిస్థితులు అనుకూలించక అలా ఆగిపోయినటువంటి చదువుని మళ్ళీ చదువుకోవడానికి, కొన్ని వృత్తి విద్యలు వాళ్ళు నేర్చుకోవడానికి ఆయన కళలకు రెక్కలు వచ్చాయి అనేటటువంటి మరి ప్రోగ్రాం ద్వారాగా ఆ పిల్లలందరూ చదువుకోవడానికి మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ కూడా కల్పించారు. స్త్రీలందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా ఎక్కువగా మరి చదవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారు చెప్తారు, కలలు కనండి, సాకారం చేసుకోండి అని. అదే వాటిలో మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇంకొక సువర్ణ అవకాశాన్ని ఇచ్చారు. మరి సూపర్ 6 పథకాల ద్వారా కూడా ఆయన మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, మరి ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలందరికీ కూడా నెలకి 1500 రూపాయలు ఇచ్చి మరి ఆడపడుచులను ఎంతో ఆదరిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అండి. మరి అలాంటి పార్టీని మళ్ళీ మనం గెలిపించుకుంటే మహిళలందరి యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది. మహిళా వికాసానికి తోడ్పడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ పార్టీ. రాబోయే ఎన్నికల్లో మరి టీడీపీ పార్టీని గెలిపించుకొని మహిళా సాధికారతని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.